హాయ్ హలో అండి. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఇదైతే మొన్న సండే రోజు వీడియో అండి. సండే రోజు టెంపుల్కి వెళ్ళామని పెట్టాను కదా షాటు, దాందే చిన్న మినీ వ్లాగ్ అనమాట. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సండే రోజు మేమైతే ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయానికైతే వెళ్ళామండి. ఇది నర్సాపూర్ దాటినాక మెదక్కి ఒక 10 కిలోమీటర్స్ ముందైతే ఉంటుందండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా నర్సాపూరు ఫారెస్ట్ అనమాట. దారి పొడవునా ఫుల్ కోతులండి. మామూలుగా కాదు, కోతులైతే ఒక రేంజ్లో ఉంటాయి. ఇంకా చాలా బాగుంటుంది. న్యాచురల్ గాలి కావాలంటే మాత్రం ఇక్కడికి వచ్చేయాలండి మనమైతే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా జర్నీ చేస్తే ఎంత లాంగ్ చేసినా సరే మనకు అసలు ఏమీ అనిపించదు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు గాలి అంటే ఒక రేంజ్లో గాలండి బాబోయ్, చాలా బాగుంటుంది. ఇంకా 11 అయిందండి మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి. 11:10కి అట్లా స్టార్ట్ అయినాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఎర్లీ మార్నింగే అనుకొని లేచిన తర్వాత అనుకొని స్టార్ట్ అయినాం అనమాట. అందుకే 11:10 అయ్యింది. సడన్గా వెళ్ళామన్నమాట. నేనైతే వన్ టైం ఇంతకు ముందే వెళ్ళొచ్చాను, కానీ వీళ్ళ ముగ్గురు గుడికైతే రాలేదనమాట. అందుకోసమని ఇక అందరం కలిసి వెళ్ళినాము. ఇంకా చూడండి, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది పూర్తిగా. ఇంకా వర్షం పడినా ఏం పర్వాలేదు. మెయిన్ రోడే, ఎక్కడేం గుంతలు గతకలు ఏమీ ఉండవన్నమాట. స్ట్రైట్ రోడ్డు. బాలనగర్ నుంచి మీరు వచ్చినా సరే స్ట్రైట్ రోడ్ అండి. గుడి వరకు కూడా స్ట్రైట్ రోడ్డే. ఎటు వెళ్ళని అవసరం లేదు, ఎవరిని అడగని అవసరం కూడా లేదు. ఓకేనా? చూడండి, మా పాప కూడా హాయ్ చెప్తుంది కదా. ఓకేనా? చూడండి, ఫుల్ వర్షం కూడా అనమాట. అయితే ఇంకా మేము గుడి వరకు వెళ్ళేసరికి 12:30 ఏమో అయ్యింది. 12:30 అయితే గుడి ఎప్పుడు బంద్ ఉండదండి. లంచ్ టైంలో కూడా గుడి అయితే బంద్ ఉండదు. గుడి ఎప్పుడు ఓపెనే ఉంటుంది. 3 షిఫ్ట్లలో పంతులు అయితే ఉంటారంట అక్కడట. అది మేము తెలుసుకునే వెళ్ళినాము. నేనైతే అమ్మవారికి చీర గాజులు అయితే పెట్టాను. తర్వాత అక్కడే కొబ్బరికాయ అవన్నీ అక్కడ తీసుకొని పెట్టాము. ఇదైతే మంజీరా నదటండి. చూడండి, వాటర్ అయితే కొంచెమే ఉన్నాయి. కానీ ఇక్కడ వర్షాకాలం అయితే వర్షాలు ఎక్కువ పడినట్టయితే అమ్మవారిని గర్భగుడిలో నుంచి రాజగోపురం ఉంటుందండి, అక్కడికి తెచ్చి పూజలు అయితే చేస్తారనమాట. చాలా వాటర్ అయితే ఫుల్ వాటర్ వస్తాయి. ఆ టైంలో చూస్తే మాత్రం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ నది అనేది 7 పాయలుగా డివైడ్ అవుతుందటండి. అందుకనే దీనికి ఏడుపాయల అని పేరు వచ్చిందంట. కానీ అక్కడ బయట అందరూ ఎక్కువ మంది వంటలు చేసుకొని చిన్న పిక్నిక్ లాగా చేసుకోవచ్చు, బాగుంటాయి. అందరూ వంట చేసుకొని తింటారు. నాన్ వెజ్లు గట్రా బాగా వండుతారనమాట. అమ్మవారికి మేకలు, కోళ్ళు అన్నీ కోసి అక్కడే మొక్కులు చెల్లించి అక్కడే వంట చేసుకొని తినచ్చు. అక్కడ అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మెయిన్ రోడ్ నుంచి గుడికి అయితే 3 కిలోమీటర్స్ అండి. ఇది గుడికి వెళ్ళే దారి అనమాట. సండే రోజే ఎక్కువ మంది వెళ్తారనమాట. ఆ రోజు మేము వెళ్ళింది కూడా సండేనే కదా. ఇంకా ఫుల్ పబ్లిక్ అనమాట, మామూలుగా కాదు. కానీ మేము దర్శనం చేసినంతసేపు అయితే మాత్రం ఏం వర్షం అయితే ఏం లేదు, కాబట్టి ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. దర్శనానికి అయితే మాకైతే ఒక 45 మినిట్స్ ఏమో పట్టింది. ఫుల్ ఎక్కువ ఉన్నారనమాట మంది అయితే. అందువల్ల చూడండి, మేమైతే అక్కడ కార్ పార్కింగ్ చేసేసాము. పార్కింగ్ చేసేసి ఇంకా దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. చాలామంది, అన్ని ఫుల్ వెహికల్స్, ఎక్కడ పార్క్ చేయడానికి కూడా సందు లేదనమాట. అంత ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజైతే. ఇంకా కార్ అదే లాస్ట్ అనమాట. ఇక్కడ కూడా మనం స్నానాలు అవి చేసుకోవచ్చు, ఎవరన్నా స్నానాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు. మేమైతే కాలు కడిగించుకొని వెళ్ళిపోయినాము. ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఆ ముందుకు కూడా కాలు కడుక్కోవడానికి ఒకటి ఉందండి. స్నానాలు కూడా చేస్తారు ఎక్కువ మంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక్కొక్కరు నైట్ కూడా ఉండొచ్చండి అక్కడ. ఆ సదుపాయాలు కూడా ఉన్నాయి. నైట్ ఉండడానికి కూడా రూమ్స్ అవి గట్రా కూడా దొరుకుతాయి అన్నమాట. బోనాలు కూడా చేసి తెస్తారు అక్కడికి. చూడండి, రోడ్డుకి ఇటు సైడు అటు సైడు ఫుల్ షాపులు అంటే షాపులు. మనకు దొరకని వస్తువులు లేవన్నమాట, అన్నీ మనకి దొరుకుతాయి. చాలా పెద్దదండి, ఫేమస్ గుడి కూడా, మంచిదంట. మనం ఏది కోరుకున్నా మనకి జరుగుతాయంట, అంత నమ్మకం అనమాట. ఇక్కడ అందరూ బాగా నమ్ముతారండి. చూడండి, ఇవన్నీ షాపులు ఇటు అటు ఫుల్ పబ్లిక్ అనమాట. శ్రావణ మాసం కదండి, ఇంకా ఎక్కువ మంది వస్తున్నారనమాట. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అది రాజగోపురం. ఇక్కడ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడేటప్పుడు ఈ రాజగోపురం దగ్గరికే అమ్మవారిని, ఇంకొక విగ్రహం ఉంటుందన్నమాట. ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడే మనకి పూజలు అయితే చేస్తారనమాట. చూసారా ఎంతమంది ఉన్నారో. బొమ్మలు, పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఫుల్గా దొరుకుతాయి అన్నమాట. చూసారా ఎన్ని షాప్స్ ఉన్నాయో.
ఇంకా ఇదిగోండి రాజగోపురంలో నుంచి అయితే మనము వెళ్తాము. మనకి గుడి దగ్గర కూడా మనకి టెంకాయలు, పూలదండలు అన్నీ దొరుకుతాయి. మనం మేము ఇంటి దగ్గర నుంచే తీసుకువెళ్ళాల్సినంత అవసరం ఏం లేదు. కానీ రేట్స్ కూడా అంత ఎక్కువ ఏం లేవండి, రీజనబుల్గానే ఉన్నాయి. ఇదిగోండి ఇది రాజగోపురం గుమ్మం అనమాట. దీని దగ్గర దండం పెట్టుకొని మేమైతే అలా ముందుకు వెళ్ళిపోయినాం. చూడండి ఇప్పుడు టెంపుల్ అయితే మనకి కనిపిస్తుంది. చూసారా ఎంతమంది ఉన్నారో. నేను ఇంకా వీడియో సగం సగమే తీశాను కానీ ఇంకా చాలామంది అయితే ఇక్కడ కోళ్ళు, మేకలు అవన్నీ బాగా మొక్కులు కూడా చెల్లిస్తారండి. ఇంకా సండేనే ఎక్కువ మంది వెళ్తారు. సండే, శుక్రవారం బాగా. ఇంకా చూడండి ఇదంతా వర్షాకాలం అయితే వాటర్ ఇదంతా నిండిపోతుందండి. వాటర్ ఇవన్నీ నిండిపోయి ముంచేస్తుంది అనమాట. ఒక్క ఈ రాజగోపురము కొంచెం హైట్లో ఉంటుంది అనమాట. అక్కడికి వాటర్ అయితే రావు. చూడండి ఇదంతా కిందికి ఉంది కదా, ఇది చూడండి. మేము లైన్ అయితే ఇక్కడ నుంచి లైన్ ఉందన్నమాట. లైన్లో అయితే వెళ్ళి నిలబడినాము. నిలబడితే కరెక్ట్గా 45 నిమిషాలు దర్శనానికి అయితే పట్టింది. లోపలికి వెళ్ళి బాగా పూజను అయితే చేసుకున్నాం. అమ్మవారిని అయితే తీయడానికి అక్కడ వీల్లేదు, సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. అందుకని మీకు నేను అది చూపించలేదు. కానీ అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళండి. ఇదిగోండి ఇది మంజీరా నది. ఇక్కడ స్నానాలు గట్రా చేసుకుంటారు అనమాట. ఇక్కడ చేసుకోవచ్చు. ఇందాక మేము అక్కడ కార్ పార్క్ చేసాం కదండి, అక్కడ కూడా చేసుకోవచ్చు. రూములు కూడా ఉంటాయి. లేడీస్కి కూడా సపరేట్గా డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇదిగోండి లైన్లో అయితే మేమైతే నిలబడ్డాం. బోనాలు కూడా చేసి తీసుకొస్తున్నారు. శ్రావణ మాసం కదా, ఇంకా బోనాలు కూడా చేస్తున్నారు. అదిగోండి అమ్మవారి టెంపుల్ అదేనండి. ఇంకా చాలా బాగుందనమాట. పీస్ఫుల్గా కూడా ఉంది. కొబ్బరికాయలు అవన్నీ మనం బయటే కొట్టుకోవాలి. లోపలికైతే ఓన్లీ మనం ఏమైతే మొక్కుకుంటామో ఒడిబియ్యం కూడా పోస్తున్నారండి అక్కడట. ఒడిబియ్యం కూడా లోపల కలిపేసుకొని అక్కడ అమ్మవారికి పోయొచ్చు. చీర గాజులు అవి కూడా లోపల పెట్టేయచ్చు. సపరేట్గా ఉంటారు. మనకు తెలియకపోతే చెప్తారు కూడాను, ఏం కంగారు పడక్కర్లేదు. అన్నీ మనకి చీరలు కూడా అక్కడే దొరుకుతాయండి. ఒకవేళ మనం కొనుక్కోవాలన్నా సరే అక్కడ మనకి చీరలు కూడా దొరుకుతాయి. నేనైతే ఇంటి దగ్గర నుండి తీసుకుని వెళ్ళాను. చూసారా అగోండి అక్కడ కోళ్ళు, మేకలు అవన్నీ కోస్తున్నారు. మొక్కుబడులన్నీ ఇగోండి లైన్ ఇది. ఇక్కడ చూసారా అమ్మవారికి మనం పెడతాము కదండి, ఆ చీరలు ఇక్కడ పెట్టి అమ్ముతున్నారనమాట. మనం ఒకవేళ అమ్మవారి చీరలు కొనుక్కోవాలనుకుంటే కూడా మన కోసం మనం కొనుక్కోవచ్చు. ఇదిగోండి ఇక్కడ బయట గుడి బయట ఇదనమాట పెట్టారు. ఇంతే అండి. ఈ లోపల ఇదంతా లైను. ఇక్కడ చూసారా మీకు కనిపిస్తుంది, ఆ పక్కన అది ప్రసాదాల కౌంటరు. ఇది ఇలా మనం వెళ్ళడానికి ఇక్కడ మీకు ఓపెన్ ఉన్నది, అటు సైడ్ ఓపెన్ ఉన్నది అనమాట. దర్శనం చేసుకొని అటు సైడ్ నుండి రావడానికి ఇది ఈ గుమ్మం. ఇటు నుంచి వెళ్ళేది, అటు నుంచి వచ్చేది. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. కొండల మధ్యలో చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా మనం మొక్కుకుంటే మాత్రం మన కోరిక కంపల్సరిగా నెరవేరుతుందని ఒక నమ్మకం అండి. ఇదిగోండి మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాము. మా వాళ్ళైతే కూర్చున్నారు. నేనైతే టెంకాయ కొట్టడానికి వెళ్ళాను. అంతే. ఇంకా ఎవరికైనా అవకాశం ఉన్న వాళ్ళైతే, దగ్గరలో ఉన్న వాళ్ళైతే, మ్యాక్సిమం దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళేసి వచ్చేసి ఉంటారు. ఎవరన్నా వెళ్ళని వాళ్ళైతే వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోండి. మీ అనుకున్న కోరిన కోరికలు అయితే నెరవేర్చే దయగల తల్లి. అంతే అండి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఏదైనా తప్పు మాట్లాడితే సారీ అండి. ఓకేనా. మేమైతే సండేని అలా ఎంజాయ్ చేసాం. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.